త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించి విజ్ఞానవంతుడైన పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని అలపాటి గంగాభవాని ఫంక్షన్ హాల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి మద్దతుగా ఎన్నికల అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూటమి అభ్యర్థిగా పోటీలో నిలిచిన పేరాబత్తుల రాజశేఖర్ మంచి ఆలోచన పరుడని, నిరుద్యోగుల సమస్యల పట్ల గలం వినిపిస్తారని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క పోటీలో ఎవరన్నా నుంచోవచ్చు. ఇప్పుడు మనం చూస్తే పీడిఎఫ్ తరఫున క్యాండిడేట్ నుంచోబెట్టారు. మరి పీడిఎఫ్ వారు ఆదరణ ఏంటంటే మేము ప్రజా సమస్యపై పోరాడతాము, టీచర్ల గురించి పోరాడతాము, ఎంప్లాయీస్ గురించి పోరాడతామంటారు. మరి ఆనాడు మనం తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినప్పుడు మరి తెలంగాణ 50,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ తోటి వాళ్ళు టీచర్స్కి ఇచ్చిన ఫిట్మెంట్ 23%. మరి మనము 1,60,000 మరి లో బడ్జెట్ తోటి వచ్చి 43% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. మరి డిఎస్సీలు మీరు చూస్తే ఇప్పటిదాకా కూడా మ్యాక్సిమం డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవేమి కూడా టీచర్స్ పోరాడితే వచ్చినాయి కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి మరి